డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ పనితీరు మీద మీరు ఏం చెప్తారు? పనితీరు అంటే ఇంకా ఆయన సినిమాల్లో ఉన్నాడు, ఏదైనా ఉంటే చూస్తున్నాడు, లేకపోతే ఆయన అక్కడ ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు కదా, పెద్ద ఆయన చూసుకుంటున్నాడు అంతే. ఆయన ఓకే, ఇతని వరకు మాట్లాడుకుంటే ఆ పదవికి ఆయనకి ఇచ్చినందుకు ఏమైనా చేస్తున్నారా పని, వదిలేసి సినిమాలు చేసుకుంటున్నారా? సినిమాలు చేసుకోవట్లేదు, అది ఖాళీగా ఉన్నప్పుడు ఇది చేస్తున్నాడు, ఇది చేసినప్పుడు అది చేస్తున్నాడు. ఏదైనా అర్జెంట్ అంటే ఈయన వస్తున్నాడు, ఓకే, ఆయనతో పని లేదు నేనే చూసుకుంటాను అంటే వీళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇద్దరు ఉన్నదానికి, ఇప్పుడు నేను ఒక్కడ ఉంటే ఒక్కడనే చూసుకోవాలి, ఇద్దరు ఉన్నదానికి ఆయన వదిలే ఎక్కడికో వెళ్తాను నేను. ఓకే, అది ఇప్పుడు అలాగే ఏంటంటే ఆయన చేసేదేం లేదు, చేస్తున్నాడు, చేస్తున్నాడు. ఆయన ఇంతవరకు ఏమో ఇది లేదు, స్టేట్మెంట్ లేవు, అనకూడదు, అది చేసాం ఇది చేసాం, ఆయన కూడా గొప్పలు చెప్పుకోవట్లేదు, చేస్తున్నాడు. మరి ఎంతకన్నా ఇంకేం చేయలేరు కదా. అంటే గతంలో జగన్ గారి ప్రభుత్వం 5 డిప్యూటీ సీఎంలు, ఇప్పుడు ఒక్కరే డిప్యూటీ సీఎం, ఏంటి 5 ఇతనికి తేడా? 5 కంటే ఆయనకి 5 కాదు చాలా ఉంది. రావయా మాట్లాడవయా, 5 కంటే ఆయనకు అనుభవం లేదు, వీళ్ళకి అనుభవం ఉంది. ఓకే, ఇప్పుడు చెప్పాను కదా నీకు, 2 సంవత్సరాలు బట్టి అనుభవం ఉంది. పవన్ గురించి మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ ఆయనకి అనుభవం లేదు, డిప్యూటీ సీఎంగా అనుభవం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇద్దరు కలిశారు కాబట్టి ఆయనకి అది ఇవ్వాలి తప్పదు. ఓకే, ఎందుకంటే ఆ రోజుల్లో డిప్యూటీ సీఎం పక్కన పెడితే ఆయన పంచాయతీరాజ్ కింద ఉన్నారు, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ మంత్రిగా. ఆ మంత్రిగా ఎలా ఉంది ఆయన పనితీరని? ఎవరిది? పవన్ కళ్యాణ్ది. మంత్రి దగ్గర చేస్తున్నాడుగా, మరి ఎక్కడికైనా వెళ్తే అర్జెంట్గా వెళ్తున్నాడు, చేస్తున్నాడు కాదంటలే. ఈయన ఏంటంటే చంద్రబాబు నాయుడు ఆయన కొద్దిగా ఎందుకు అభిమానం అంటే, ఆ రోజుల్లో జైలు ఉన్నప్పుడు ఆయన పాపం అడ్డుపడ్డాడు. దానివల్ల ఏంటంటే నువ్వు నీ పని ఉంటే చూసుకో, నేను చూస్తా, ఒకవేళ ఆయన వల్ల అలా కాదు నీదే అనుకో, నువ్వు రా అంటాడు, వస్తున్నాడు. చివరిగా పవన్ కళ్యాణ్ తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? అంటే వ్యక్తిగతంగా అతని జీవితం గురించి, అతని గురించి విమర్శించే వాళ్ళకి ఏం చెప్తారు? జీవితం గురించి విమర్శించే వాళ్ళకి అంటే అది వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడు, ఎవరు ఫ్యామిలీ విషయం వాళ్ళు మాట్లాడకూడదు కూడా. ఇప్పుడు ఆడుతున్నారు కానీ ఇదివరకు ఆడేవారు కాదు, వాళ్ళే కాదు మనమైనా ఫ్యామిలీ విషయం దిగజారిపోయింది బాబాయ్, వాస్తవంగా దిగజారిపోయింది రాజకీయాలు ఉండకుండా. రాజకీయం చండాల వైపు ఎన్నాళ్ళు తిట్టుకుండేవారా, విమర్శించుకుండు. ఇప్పుడు అసెంబ్లీలో ఏం తిట్టుకుంటున్నారు, ఆడ కొడుకు అంటే ఈయన కొడుకు అంటే అలాగా తిట్టుకుంటుంటే ఇంకేం చెప్తారు.